గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉన్న ఇల్లంతయు నిండేది. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. కంటిన్యూ. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు అక్కడ వచ్చి ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ పవర్ ప్రేయర్ ఫెలోషిప్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. మీరు నాయకులకి ఇచ్చిన దర్శనము భారం బట్టి ఎంతో వందనాలు తండ్రి. మీ దగ్గర పొందిన దర్శనం బట్టి నాయకులు ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఈ పరిచర్యని. నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ పవర్ ప్రేయర్ ఫెలోషిప్లో పాల్గొనుటకు వచ్చిన ప్రతి వ్యక్తిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ లంచ్ టైంలో వాళ్ళ ఆఫీసెస్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వాక్యపరంగా మేము బలపరచబడాలి, విశ్వాసంలో బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలపై బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతమందికి గుర్తుంది పోయిన వారం నేను తీసుకున్న ప్రత్యేకమైన అంశం? ఏ సంఘటన గురించి నేను బోధించాను? ఆరోహణం దినం. వెరీ గుడ్. ఎందుకంటే పోయిన వారం ఎగ్జాక్ట్లీ థర్స్డే సార్వత్రిక సంఘము ఆరోహణ దినంని ఆచరించింది. ఇంకా ఆరోహణ దినం ఎప్పుడు థర్స్డే వస్తుంది కాబట్టి 40 days ఆఫ్టర్ ఈస్టర్ సండే. సార్వత్రిక సంఘంలో ఉన్న అలవాటు ఏంటంటే థర్స్డే ఎనివే ఆరాధన ఉండదు కాబట్టి ఆలయాల్లో సండే అసెన్షన్ సండేగా వాళ్ళు ఆచరిస్తారు ఎక్కువ వరకు. అయితే దాని తర్వాత సార్వత్రిక సంఘం చర్చ్ క్యాలెండర్లో మీరు చూస్తే నెక్స్ట్ ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే పెంతికోస్టు పండుగ ఆర్ పెంటికాస్టల్ సండే. ఇప్పుడు క్రిస్మస్ అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి జన్మదినం. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లలో ఒక పేరేంటి? ఆయన పెళ్లి కుమారుడు అయి ఉంటే మనము పెళ్లి కుమార్తె అయి ఉన్నాం, అవునా? యేసుక్రీస్తు ప్రభువారికి సంఘం మధ్యనున్న సమీపమైన సంబంధంని ఈ వాక్య భాగము సూచిస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం మనం చదివితే ఆయన పెళ్లి కుమారుడై ఉంటే మనం ఏమై ఉన్నామమ్మా? పెళ్లి కుమార్తె అయి ఉన్నాం. సో పెళ్లి కుమారుని జన్మము క్రిస్మస్ దినంగా మనం ఆచరిస్తున్నామంటే మరి పెళ్లి కుమార్తె జన్మం దినం ఏంటి? 3000 ఆత్మలతో సంఘం జన్మించింది. ఆ దినం ఏంటి? పెంతికోస్తు పండుగ దినంన. ఓకే. సో ఇప్పుడు కొంచెం వెనకాలన్న వాళ్ళు కూడా మీకు కనిపించకుండా ఉంటే ముందుకు రండి. కనిపిస్తుందమ్మా? అయితే నో ప్రాబ్లం. పెంతికోస్తు పండుగని మనము 2 కన్ను దృష్టి నుంచి చూడొచ్చు. ఒకటి యూదుల కన్ను దృష్టి, జూయిష్ పర్స్పెక్టివ్. రెండవది క్రిస్టియన్ పర్స్పెక్టివ్, క్రైస్తవుల కన్ను దృష్టి నుంచి. భక్తి గల యూదులు యెరూషలేంకి వచ్చి ఉన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూదుల కన్ను దృష్టి నుంచి చూస్తేనే పెంతికోస్తు పండుగ ప్రాముఖ్యత మనకి అర్థమవుతుంది. ఎందుకు భక్తి గల యూదులు యెరూషలేంకి వచ్చారు పెంతికోస్తు పండుగని ఆచరించటకు? పెంతికోస్తు పండుగ వెనకాల ఉన్న ప్రాముఖ్యత ఏంటి యూదుల కన్ను దృష్టి నుంచి చూస్తే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనము వెళ్దాం. ఇప్పుడు భారతదేశంని నేను ఉపమానంగా వాడుతున్నాను. మనం ఇండిపెండెన్స్ డేని ప్రతి 15th ఆగస్ట్ ఆచరిస్తాం. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మనకు స్వతంత్రము దొరికింది. అలాగే యూదులు పస్కా పండుగగా ప్రతి సంవత్సరము ఒక దినము ఆచరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఐగుప్తు దాసత్వం నుంచి ఆ రోజు విమోచన కలిగింది. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనకి రాజ్యాంగం వచ్చిన దినంని ఏ దినంగా ఆచరిస్తాం? గట్టిగా చెప్పండి. రిపబ్లిక్ డే. 26 జనవరి మనం రిపబ్లిక్ డేగా ఆచరిస్తాం. సో యూదులు కూడా ఏ దినం వాళ్ళకి ధర్మశాస్త్రం దొరకటం స్టార్ట్ అయిందో
దాన్ని పెంతికోస్ పండుగగా ఆచరిస్తారు. సో యాక్చువల్గా ఫస్ట్ యూదుల గురించి చెప్పి భారతీయుల గురించి నేను చెప్పాలి. ఎందుకంటే యూదుల చరిత్ర మన చరిత్ర కంటే ముందు ఉంది. అయినా సరే మీకు అర్థం కావాలని నేను భారతదేశం ఉపమానంని నేను తీసుకున్నాను. మన ఇండిపెండెన్స్ డే 15th August 1947, మన రిపబ్లిక్ డే 26 January 1950. వాళ్ళ ఇండిపెండెన్స్ డే పస్కా పండుగ, వాళ్ళ పెంతికోస్ పండుగ 50 రోజుల తర్వాత వస్తుంది. ఆ దినము సీనాయి కొండ దగ్గర దేవుడు అగ్ని వలె దిగి వచ్చి సీనాయి కొండ మీద వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఒక పాయింట్ క్లారిఫై నేను చేయాలి. ఎందుకంటే 3వ నెల మొదటి దినమున వాళ్ళు సీనాయి కొండ దగ్గర వచ్చిరి అనే మాట ఉంది. యూదుల క్యాలెండర్ అది మూన్ బేస్డ్ క్యాలెండర్. మన ఇంటర్నేషనల్ క్యాలెండర్లో 31 days ఉంటుంది, కొన్ని నెలల్లో 30 days ఉంటుంది. తర్వాత ఫిబ్రవరి తీసుకుంటే 28, 29 అలా కూడా ఉంటుంది. కానీ యూదుల క్యాలెండరు ప్రతి నెల 30 days ఉంటుంది. ఎందుకంటే వాళ్ళది మూన్ బేస్డ్ క్యాలెండర్, వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ ఆఫ్ ద మూన్ మీద అది ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ క్యాలెండర్ కూడా మన ఇంటర్నేషనల్ క్యాలెండర్తో పోలిస్తే మొదటి నెల ఏప్రిల్తో టాలీ అవుతుంది. దాన్ని వాళ్ళు నిసాన్ అనే నెలగా ఆచరిస్తారు. దాని తర్వాత 2వ నెల మన మే నెలతో టాలీ అవుతుంది. 3వ నెల జూన్తో టాలీ అవుతుంది. సో 3వ దినం 3వ నెల మొదటి దినం అంటే June 1st వాళ్ళు సీనాయి కొండ దగ్గర చేరిరి. 30 + 1 అంటే 91 days అవుతుంది కదా, అవునా? మరి వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి 50వ దినం ధర్మశాస్త్రం పొందిరి అని అంటే ఇక్కడ 91 days అయిపోయింది కదా. అయితే ఎప్పుడు వాళ్ళు విమోచించబడారో మనకి తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు తీయండి సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మా. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. సంఖ్యాకాండం 33:3. మొదటి నెల 15వ దినమున అంటే April 15. సో ఏప్రిల్లో ఎన్ని రోజులు వాళ్ళు ప్రయాణం చేసినట్టు? 15 రోజులు. మే నెలలో ఎన్ని రోజులు ప్రయాణం చేసినట్టు? 30 రోజులు. June 1st వాళ్ళు సీనాయి కొండ దగ్గర వచ్చారు అని అంటే 15 + 30 + 1 46th day వచ్చారు. 4 దినములు దేవుడు రాబోతున్నాడు సీనాయి కొండ మీద అగ్నివలే అని మోషే ద్వారా హెచ్చరింపబడారు. కాబట్టి అన్ని పవిత్రత విషయంలో వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తున్నారు. పవిత్రత విషయంలో జాగ్రత్తలు పాటించినప్పుడు కరెక్ట్గా 50వ దినంన దేవుడు అగ్ని వలె సీనాయి కొండ మీద దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము స్టార్ట్ చేశారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? 3వ నెల మొదటి దినం అంటే 50 daysతో టాలీ అయితే లేదు కదా అనే క్వశ్చన్ మార్క్ ఎవరికన్నా వస్తుంది. అందుకే 33వ అధ్యాయం 3వ వచనం సంఖ్యాకాండం మనం చదివితే వాళ్ళు 15వ దినమున బయలుదేరి వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. సో ఏప్రిల్ నెలలో ఎన్ని రోజులు ప్రయాణం చేసినట్టు? 15. మే నెలలో ఎన్ని రోజులు ప్రయాణం చేసినట్టు? 30. June 1st వచ్చారంటే 46 days ప్రయాణం చేసి సీనాయి కొండ దగ్గర వచ్చారు. 4 రోజులు పవిత్రత విషయంలో అన్ని జాగ్రత్తలు పాటించారు. 50వ దినము దేవుడు అగ్ని వలె దిగి వచ్చారు. సో ధర్మశాస్త్రము వాళ్ళకి చాలా ముఖ్యమైనది. మనకి రాజ్యాంగం ఎంత ముఖ్యమో వాళ్ళకి ధర్మశాస్త్రము ముఖ్యం. మనకి రాజ్యాంగం ఎందుకు ముఖ్యము? రాజ్యాంగం లేకుండా ఉంటే మన భారతదేశం సమాజంలో ఒక స్థిరత అనేది ఉండదు. ఎవరు కావస్తే ఎట్లా కావస్తే అట్లా జీవిస్తే ఏమైనా స్థిరత ఉంటుందా? లా అండ్ ఆర్డర్ ఉంటుందా? ఉండదు. సో అలాగే యూదులకి ధర్మశాస్త్రం ఎంతో ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ సమాజంలో అదొక స్థిరత అనేది తీసుకొని వచ్చింది. ఇంకొకటి, ఆ ధర్మశాస్త్రం దేవుని దగ్గర నుంచి పొందినప్పుడు దాన్ని వడగడితే ఒక మాట చాలా తేటగా కనిపిస్తుంది. దేవుని జ్ఞానం ఎంత గొప్పది, దేవుని జ్ఞానం అంత గొప్పది. ఇక్కడ చూడండి, జూయిష్ పర్స్పెక్టివ్ అనేది దాని కింద నేను కొన్ని సబ్హెడింగ్స్ వాడుతున్నాను. ఆ సబ్హెడింగ్స్ ఏంటో అనేది మరి మీకు చూపించే ముందు నేను మిమ్మల్ని కొన్ని ఆపోజిట్స్ అడుగుతున్నాను.
నియర్ అంటే ఆపోజిట్ ఏంటి? ఫార్. స్ట్రాంగ్ అంటే? టాల్ అంటే? సో ఇక్కడ చూడండి, నేను అన్ని ఆపోజిట్స్ వాడుతున్నాను. ఒక్కొక్క అంశం తీసుకుంటే సైజ్, ప్రొటెక్షన్, రిపెంటెన్స్, కావనెంట్, మరి క్రిస్టియన్ పర్స్పెక్టివ్ కింద టార్గెట్, సైన్స్, సీక్వెన్స్, ఫెయిత్, ఎఫెక్ట్ అన్ని మనం తీసుకుంటే ప్రతి దాంట్లో ఆపోజిట్స్ మనము తీసుకుంటున్నాం. సైజ్ దగ్గర మనం ఏమని తీసుకుంటున్నాము? వన్ అండ్ స్మాల్ వర్సెస్ బిగ్ అండ్ మినీ. ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం. ఓకే, భారతదేశంని మనం ఎలాగ వర్ణిస్తామండి? కన్యాకుమారి టు కాశ్మీర్ ఆర్ కాశ్మీర్ టు కన్యాకుమారి అని అంటాం. అన్నిటికంటే ఉత్తరం భాగంలో ఉన్న పట్టణం పేరేంటి? కాశ్మీర్. దక్షిణం వైపు చివర్లో ఉన్న పట్టణం పేరేంటి? కన్యాకుమారి. సో ఎలాగ వర్ణిస్తాం? కాశ్మీర్ టు కన్యాకుమారి. ఇజ్రాయెల్ దేశంని లేఖనం ఎలాగ వర్ణిస్తుందంటే దాన్ టు బీర్షీబా. ఎక్కడుంది ఆ మాట? తీయండమ్మా. 2 సామెల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం తీయండమ్మా. 2 సామెల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. అలాగే ఒకరు 2 సామెల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంతో కూడా సిద్ధంగా ఉండండి. మా ఫస్ట్ 1 సామెల గ్రంథం 3వ అధ్యాయం 20, దాని తర్వాత 2 సామెల్ 3వ అధ్యాయం 10వ వచనం. దాను మొదలుకొని ఇజ్రాయేలీలందరూ డాన్ టు బీర్షిబా, సామ్యుయల్ నెక్స్ట్ ప్రవక్త అవుతాడు అని తెలుసుకొనిరి. ఎలాగ వర్ణించబడిందమ్మా ఇజ్రాయెల్ దేశము? దాన్ టు బీర్షిబా. అలాగే 2 సామ్యుయల్ 3:10 చదవండమ్మా. ఫుల్ ఇజ్రాయెల్ దేశంకి దావీదే రాజు అవుతాడు అని ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఆయన పేరేంటి? అబ్నేర్. ఎనివే ఆ సంఘటన గురించి మరి నేను మాట్లాడితే హాఫ్ అన్ అవర్ అవుతుంది. కానీ నేను మీ ముందు తీసుకొని వచ్చే అంశం ఏంటంటే ఇజ్రాయెల్ దేశము ఎలాగ వర్ణించబడుతుంది భారతదేశం వలె దాన్ టు బీర్షిబా. మనం ఎలాగ వర్ణించబడతాము? కాశ్మీర్ టు కన్యాకుమారి. సో ఈ దాన్ టు బీర్షిబా మీరు తీసుకుంటే, నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చాను కాబట్టి అధికారంతో మాట్లాడవచ్చు. జస్ట్ దాన్ టు బీర్షిబా 250 కిలోమీటర్స్ మాత్రమే. స్ట్రెయిట్ లైన్ మనం వేస్తే కర్నూలు టు హైదరాబాద్ ఆర్ విజయవాడ టు హైదరాబాద్, అంతే. చిన్న దేశం. ఓకే, సో స్మాల్. ఇజ్రాయెల్ దేశము స్మాల్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ నేషన్. దాంతోనే దేవుడు ధర్మశాస్త్రం పంచుకున్నాడు, కానీ పెద్ద పెద్ద దేశాలు బిగ్ అండ్ మెనీతో పంచుకోలేదు. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఆ ధర్మశాస్త్రంని చూసిన వాళ్ళు, వేరే దేశ ప్రజలు, దాన్ని స్టడీ చేసిన వాళ్ళు, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, దేవుడు ఎంత సర్వజ్ఞాని అని వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఏం చేశారంట? పొగిలారంట. ఒకసారి చూద్దామా? ద్వితోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం తీయండమ్మా. ద్వితోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. మీరు చిన్న దేశం చదవమ్మా. ఈ ఆజ్ఞలు, ధర్మశాస్త్రంతో కూడిన ఆజ్ఞలన్నీ మీరు పాటించండి. అరే, అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వేరే దేశ ప్రజలు దీన్ని చూసినప్పుడు అబ్బా ఎంత జ్ఞానం ఉంది ప్రతి ఆజ్ఞ వెనకాల అని వాళ్ళు ఆశ్చర్యపడతారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ధర్మశాస్త్రం యూదులకు అంతా ముఖ్యం. అంటే దాంట్లో 613 ఆజ్ఞలు ఉన్నాయండి. ఒక్క ఆజ్ఞ గురించి నేను చెప్పి ఇంకా ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఆ ఒక్క ఆజ్ఞ మీద ఒక పుస్తకమే ఆధారం పడి ఉన్నది, రూతు గ్రంథం. ఆ కాలంలో ఒక సూత్రం ఉండేది. ఆ సూత్రం ఇప్పుడు కూడా ఒకవైపున చెప్పాలంటే అది అందరు కూడా పాటిస్తున్నారు. ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. మైట్ ఈజ్ రైట్. మైట్ ఈజ్ రైట్ అంటే బలవంతుందే మాట చెల్తుంది. వాడు కరెక్ట్ చెప్తున్నాడో లేదో అది వేరే సంగతి. మైట్ ఈజ్ రైట్. సో ఆ కాలంలో ప్రతి దేశంలో ఈ సూత్రమే నడిచేది, ఆర్ ఈ సూత్రమే అందరూ పాటించేవారు. సో రూత్కి ఆమె అత్తమ్మ గారి ద్వారా ధర్మశాస్త్రం ఏంటో తెలిసింది.
అర్థమైందా? అందుకు ఆమె అవకాశము అత్తమ్మగారు ఇచ్చినా సరే, అమ్మా నీ గృహంకి నువ్వు వెళ్ళిపో, నీ కుటుంబంకి వెళ్ళిపో, ఇంకొకసారి పెళ్లి చేసుకో అని అన్నప్పుడు నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని అంగీకరించింది, ఆరు ముందుకు వచ్చింది. ఎందుకు? ఆమెకి యెహోవా దేవునిలో ఉన్న ప్రత్యేకమైన విషయాలు అర్థమైంది. ఆయన పేదరికంలో ఉన్న వాళ్ళు, అనాథులు, విధవరాళ్ళు, పరదేశుల పట్ల కనికరం చూపించే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడుంది ఆ మాట? దాని మీదనే రూతు గ్రంథమే ఆధారం పడి ఉంటుంది. లెవికాండం తీయండమ్మా, 19వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. ఆ పేయ యొక్క భస్మమును ఈ ఫలవృక్షముల తోటలో ఆ రాలిన పండ్లను ఏరుకొనుకోవద్దు. రాలిన పండులని ఆర్ పంటలని నువ్వు ఏరుకోనకూడదు, అది అలాగే విడిచిపెట్టేయాలి. పేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. చూడండి, దేవుడు అనాథుల పట్ల, విధవరాల పట్ల, పరదేశుల పట్ల ఎట్లా కనికరం చూపిస్తున్నాడు. మీరు వ్యవసాయం చేసేటప్పుడు ఏమైనా పంటలు మీ చేయి జారి కింద పడిపోతే దాన్ని మీరు మరి ముట్టుకోకండి, దాన్ని విడిచిపెట్టేయండి. అలాగే ఎవరు వస్తారు మీ పొలం లోపల? పేదరికంలో ఉన్న వాళ్ళు, అనాథులు, విధవరాలు వచ్చి దాన్ని తీసుకొని వెళ్తారు. ఈ ఆజ్ఞ రూత్కి తెలుసుండింది కాబట్టే వ్యవసాయం కాలంలో ఆమె అత్తమ్మగారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఏమని చెప్పి వెళ్తున్నది? పడిపోయిన పంటలను నేను ఏరుకొని వస్తాను. జాగ్రత్త వినండి, ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంటుంది, అది ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. ద స్టెప్స్ ఆఫ్ ద రైటియర్స్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. నీతిమంతుని కాళ్ళని ఎవరు నడిపిస్తాడంట? దేవుడు. మా రోజు రూతు పడిపోయిన పంటలని ఏరుకొని వస్తాననే బయలుదేరింది, కానీ కాబోయే భర్త కాబోయే భర్త పొలంకి వెళ్తున్నాను అనుకుందా? అనుకోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరు నడిపించారమ్మా బోయాస్ పొలంకి? దేవుడు. ఏ పొలంలో పేదరికంలో ఉన్న రూతు పడిపోయిన పంటలను ఏరుకోవడానికి వెళ్ళిందో దేవుని చిత్తం ప్రకారంగా ఆ పొలంకి యజమానురాలు అవుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదే ధర్మశాస్త్రంలో ఈ గొప్ప విషయాలు లేకుండా ఉంటే ఇవన్నీ జరిగేవా? అడుగుతున్నా మిమ్మల్ని. సో లెట్ us అండర్స్టాండ్ ద ఫెస్టివల్ ఆఫ్ పెంటికాస్ట్ ఫ్రమ్ జూయిష్ పర్స్పెక్టివ్. వేరే దేశ ప్రజలు మీ ధర్మశాస్త్రంని చూసి ఆశ్చర్యపడతారంట. ఇంత జ్ఞానం ఉందా? దేవుడు ఇంత కనికర సంపన్నుడా పేదరికంలో ఉన్న వాళ్ళ పట్ల, అలాగే అనాథుల పట్ల, విధవరాల పట్ల. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఫస్ట్ మనం ఏం చూసామమ్మా? సైజ్. ఆపోజిట్స్ ఏంటి? వన్కి ఆపోజిట్ మెనీ, స్మాల్కి ఆపోజిట్ బిగ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నెక్స్ట్ ప్రొటెక్షన్. సంవత్సరంకి 3 సార్లు పస్కా పండుగ, అలాగే పెంతికోస్ పండుగ, అలాగే పర్ణశాల పండుగ ఆచరించుటకు యూదులు ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే, దేవుడు నియమించిన చోటకు వచ్చి ఆ పండుగని ఆచరించాలి. మొదట్లో వాళ్ళకి ఆలయం అనేది లేదు, పర్ణశాల ఉండేది. షీలో అనే పట్టణంలో ఉండేది, అక్కడ వాళ్ళు వెళ్ళేవారు. దాని తర్వాత సొలొమోను ఆలయము యెరూషలేంలో కట్టాడు. అందరు కూడా యెరూషలేంకి వెళ్ళటము ప్రారంభం చేశారు. సో మనం కూడా రిపబ్లిక్ డే అప్పుడు చూస్తాం, ప్రెసిడెంట్ గారు సల్యూట్ చేస్తుంటే భారతదేశం ఆర్మీలో కూడిన అనేక రెజిమెంట్స్ మార్చ్ పాస్ట్ మనం చూస్తాం. అవునా? మార్చ్ పాస్ట్ ఎంతమంది చూశారు? చేయెత్తి చూపించండి. మార్చ్ పాస్ట్ చాలా ఘనంగా జరుగుతుంది కదా. 26 జనవరి భారతదేశంలో ఉన్న ఆర్మీ రెజిమెంట్స్ అన్నీ కూడా మార్చ్ పాస్ట్లో మనము పాల్గొనటం చూస్తాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఆ మార్చ్ పాస్ట్లో రెజిమెంట్స్లో ఉన్న ఒక భాగం మాత్రమే ఢిల్లీకి వస్తుంది. సరిహద్దుల్లో ఉన్న సైనికులు అందరు కూడా ఢిల్లీకి వచ్చేస్తే, సరిహద్దుల్లో భారతదేశం సైన్యం లేకుండా ఉంటే చైనా వాళ్ళు లోపల దూరరు, పాకిస్తాన్ ఆర్మీ లోపల దూరదు. అడుగుతున్నా మిమ్మల్ని, దూరుతుంది కదమ్మా. కానీ నిశ్శబ్దంగా ఇజ్రాయెల్ చరిత్రలో జరిగిన ఒక అద్భుతం ఏంటో మీ ముందు తీసుకొని వస్తున్నాను. తీయండి, నిర్గమకాండం 34వ అధ్యాయం 24వ వచనం చదవండి. మా ప్రొటెక్షన్. ఇక్కడ నేను వాడే ఈ అంశం ఏంటి? ప్రొటెక్షన్ అంటే కాపుదల. అమ్మా మరి ఇంకొకసారి చదవండి అమ్మా. 34, 23, 24. 34వ అధ్యాయం నిర్గమకాండం 23, 24.
సంవత్సరమునకు సుమారు 3 సార్లు 3 పండుగలు అంటే పస్కా పండుగ, పర్ణశాల పండుగ, పెంతెకోస్తు పండుగ. ఈ పురుషులందరూ ఆ, ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఆ, ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. ఉమ్. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడకపోయినప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశించడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ దేశం చరిత్రలో ఈ 3 పండుగలు ఆచరించేటప్పుడు పురుషులు అందరూ ఇంక్లూడింగ్ సరిహద్దులో ఉన్న సైనికులు షీలో కన్నా వచ్చేవారు, యెరూషలేం కన్నా వచ్చేవారు. ఏ దుష్టుడన్నా లోపల దూరడానికి ధైర్యము చాలేదు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? అందుకు నేను వాడింది ఏంటి ఇక్కడ అంశము? ప్రొటెక్షన్. ఆపోజిట్స్ ఏంటి? విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. విజిబుల్ అంటే ఏంటి? కనిపించే సైన్యం. ఇన్విజిబుల్ అంటే ఏంటి? కనిపించని దేవదూతల సైన్యము సరిహద్దుల్లో ఇజ్రాయెల్ దేశంకి కాపుదలగా ఉంటుంది. ఎవరు కూడా పక్కనున్న అమోనీయులన్నా, ఈదోమీయులన్నా, ఫిలిస్తీన్లన్నా, మోయాబీలన్నా అరే అవకాశం దొరికింది లోపల దూరి స్వాధీనపరుచుకుందామనే ధైర్యం ఎవరికి సరిపోదు. ఎక్కడైనా ఒక సంఘటన ఉందా? ఎటువంటి సైన్యము దేవుడు కలిగి ఉన్నాడో అది మనకు కనిపించదు, కానీ ఎటువంటి సైన్యం ఆయన కలిగి ఉన్నాడో ఒకసారి చూద్దామా? అమ్మా 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం తీయండి. ఒక సందర్భంలో ఎలీషా ప్రవక్త ఏ ఇంట్లో ఉంటున్నాడో ఆ ఇంటిని ముట్టడి వేసేసింది ఏ సైన్యం? సిరియా దేశం సైన్యం. ఉదయం లేగంగానే ఎలీషా ప్రవక్త దాసుడు భయపడుతున్నాడు. అయ్యో, మన ఇంటి చుట్టూ పెద్ద సైన్యం వచ్చేసింది గురుగారు, ఇంకా అయిపోయింది మన సంగతి అన్నప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు? దేవుడా, ఆయన కన్నులను విప్పి మన సైన్యం ఏంటో చూయించు. చదవమ్మా. తెరవదేశను అగ్ని గుర్రముల చేత మన దేవుడు మారని దేవుడమ్మా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడినే మనము పూజిస్తున్నాం. మన చుట్టూ కూడా కనిపించని సైన్యం ఎప్పుడూ ఉంటుంది. దేవుడు అనుమతించకుండా ఉంటే సాతానుడు ఏమీయో చేయలేడు. చాలాసార్లు క్రైస్తవులు ఎలాగ భయపడుతుంటారంటే, అమ్మో సాతానుడు. అరే, సాతానుడు ఏం చేయలేడు. దేవుడు అనుమతిస్తేనే, యోబ్ జీవితంలో అనుమతిస్తేనే శ్రమలు సాతానుడు తీసుకురాగలిగాడు. యోబ్ జీవితంలో దేవుడు అనుమతించకుండా ఉంటే తీసుకురాగలిగేవాడా? కాదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత యూదుల కనుదృష్టి నుంచి మనము చూస్తున్నాం. ఫస్ట్ నెక్స్ట్ రిపెంటెన్స్ మనం చూసామండి. ఎవరు వచ్చారండి ఈ పండుగను ఆచరించటకు? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తే భక్తి గల యూదులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారంట. 9వ వచనం చదవండమ్మా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే ఎక్కడెక్కడి నుంచి వచ్చారో నా ఫింగర్స్ చూడండి. చదివేటప్పుడు నా ఫింగర్స్ చూడండి, ఎక్కడెక్కడి నుంచి యూదులు వచ్చారో ఆ పండుగ ఆచరించటకు. చదవమ్మా. ఎంతమంది ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారు? 16 ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు. వచ్చారు అని అంటే అది సమయంతో కూడిన పని, ఖర్చుతో కూడిన పని, ప్రయాసంతో కూడిన పని. అందుకు ఏమని వాళ్ళ గురించి రాయబడి ఉన్నది? భక్తి గల యూదులు వచ్చిరి. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్కి నేను వస్తున్నాను. పేతురు ప్రసంగం చేస్తున్నాడు ఆ రోజు, అవునా? సో 2వ అధ్యాయం 37వ వచనం ఆ ప్రసంగం విన్న తర్వాత భక్తి గల యూదుల్లో వచ్చిన స్పందన ఏంటి, ఆర్ పుట్టిన స్పందన ఏంటి? 2వ అధ్యాయం 37వ వచనం అపోస్తల కార్యం. ఈ మాట విని
హృదయములో నొచ్చుకొని సహోదరులారా, సహోదరులారా మేమేమి చేతుమని ఆ పేతురుని కడమ అపోస్తలులను అడగగా, అయ్యో మేము ఇప్పుడు ఏం చేయాలని అడగగా పేతురు ఆ వారు మారుమనసు పొంది మీరు మారు మనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము అయితే వీళ్ళు ఏదో పాపం చేశారు, సో పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. బాప్తిజం పొందుడి యేసు నామంలో. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. అరే అరే భక్తి గల యూదులు ఏం పాపం చేసిరండి? వాళ్ళు హంతకులు కాదు, దొంగలు కాదు, వ్యభిచరించలేదు, అవునా? అందుకే వాళ్ళకి ఇవ్వబడిన పేరు బైబిలే ఏమని ఇస్తున్నది? భక్తి గల యూదులు. అంతకీ మీకు అందరికి హోంవర్క్, నేను నెక్స్ట్ వీక్ రావట్లేదు, మరి జూన్లోనే వస్తాను, మరి వచ్చినప్పుడు కూడా అడుగుతాను. ఈ హోంవర్క్ నమ్మకంగా చేయండి. ఆ పేతురు ప్రసంగం మీరు చూస్తే చాలామంది బిలీ గ్రాహం క్రూసైడ్స్ గురించి మీరు విని ఉంటారు. యూట్యూబ్లో కూడా ఆయన పాత క్రూసైడ్స్ గురించి మీరు వీడియోస్ కూడా చూసుంటారు. ఆయన ప్రసంగాలు ఎలాగుంటాయంటే, పాపంలో దిగజారిపోయిన వాళ్ళారా ముందుకు రండి, డ్రగ్ అడిక్ట్స్, ఆల్కహాలిక్స్, మీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, కానీ మీ పాపం మీద మీకు విజయం పొందడానికి శక్తి సరిపోతలేదు, చెడ్డ అలవాట్ల మీద విజయం పొందడానికి శక్తి సరిపోతలేదు, యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు, రాండి ముందుకు, వచ్చి నాతో పాటు కన్ఫెషనల్ ప్రేయర్ చేయండి అని ఆయన బోధ చేస్తాడు, ఇన్విటేషన్ కూడా ఇస్తాడు. ఇక్కడ పేతురు ప్రసంగంలో మనం చూస్తే ఏ ఆల్కహాలిక్స్, ఏ డ్రగ్ అడిక్ట్స్, ఏ ఉమనైజర్స్ ఎక్కడ లేదు. మరి హృదయములో నొచ్చుకొని అయలారా మేమేం చేయాలి ఇప్పుడు అని వచ్చారంటే, దేని బట్టి ఆ మార్పు కలుగుతున్నది? దేని బట్టి స్పందన పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో పుట్టించాడు, ఎలాగ ఒప్పింపజేశాడు? ఈ మర్మం మీరు అర్థం చేసుకుంటే పెంతెకోస్తు పండుగ వెనకాల ఉన్న మర్మం మీరు అర్థం చేసుకున్నట్టు. ఆర్ యు అండర్స్టాండింగ్? అందుకే నేను శాలిరెడ్డి గారిని, రత్నాకర్ గారికి నేను ఎందుకు చెప్పానంటే, యాక్చువల్గా నేను ఈరోజు నాట్ షెడ్యూల్ టు కమ్ హియర్, ఎందుకంటే నెక్స్ట్ సండే మీరు పెంతెకోస్తు పండుగ మీ సంఘాల్లో ఆచరిస్తారు. ఈ ప్రసంగం వింటారో లేదో నాకు తెలియదు, కానీ మీకైతే తెలిసి ఉండాలి. భక్తి గల యూదుల్లో ఈ స్పందన ఎలాగొచ్చింది? వాళ్ళ హంతకులు కాదు, దొంగలు కాదు, వ్యభిచరించే వ్యక్తులు కాదు, డ్రగ్ అడిక్ట్స్ కాదు, ఆల్కహాలిక్స్ కాదు. ఇప్పుడు అందుకే జూయిష్ పర్స్పెక్టివ్ అని చెప్పాను కదా, దేవుడు ఎటువంటి నిబంధన వాళ్ళతో కుదిరించుకున్నాడు మనకు తెలియాలి. ఓకే, ఇక్కడ ఏమని రాశానమ్మా నేను? నేషనల్. ఏమని రాశాను ఇక్కడ? నేషనల్, దేశము. ఇప్పుడు నేను ఒక వాక్య భాగం చదివిస్తాను. దాంట్లో అందరూ అనే మాట సీనాయి కొండ దగ్గర వచ్చినప్పుడు అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో నా ఫింగర్స్ చూడండి, 4 వచనాలు. అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 1-4 వచనాలు చదవండి అమ్మా. ఎన్నిసార్లు వచ్చిందండి అందరూ? దేవుడు ఐగుప్తు దాసత్వం నుంచి మోషే, ఆరోను, మిరియంని మాత్రమే రక్షించి సీనాయి కొండ దగ్గర తీసుకొని రాలేదు. ఫుల్ దేశంని తీసుకొని వచ్చి దేశంతో నిబంధన కుదిరించుకున్నాడు. అది చిన్న దేశం, కానీ ఫుల్ దేశంతో నిబంధన కుదిరించుకున్నాడు. అంటే ఈ దేశంలో ఎవరన్నా ఒక్కరు పాపం చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఏదన్నా మొదటిది దేవుంది, పంటలో మొదటిది దేవునికి సమర్పించాలి. అలాగే వాళ్ళ మందలో పుట్టిన మొదటి గొర్రె పిల్లన్న ఏదన్నా దేవునికి సమర్పించాలి. మొదటి కుమారుడు దేవుని కుమారుడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో కానాన్ దేశంలో వాళ్ళు స్వాధీనపరచుకునే మొదటి పట్టణం ఏంటి? ఎరికో పట్టణం. దాంట్లో ఉన్న వెండి బంగారం అంతా కూడా లెవీల దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళు ఇవ్వాలి. వేరే పట్టణాలు వాళ్ళు స్వాధీనపరచుకున్నప్పుడు ఆ వెండి బంగారం వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు, కానీ ఎరికో పట్టణం వెండి బంగారం మాత్రం వీళ్ళు ఎవరి దగ్గర తీసుకొని వచ్చి ఇవ్వాలి? లెవీల దగ్గర ఇవ్వాలి, అది దేవునికే ఇవ్వాలి. కానీ ఒక వ్యక్తి ఏం చేసిండంట? ఆకాను అక్కడ వెండి బంగారంని చూసి ఆశించి ఆయన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. అయితే ఏమైందంట? 7వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా, యెహోషువ గ్రంథం.
ఆ, ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఇజ్రాయేలీలు చూడండి, ఒక వ్యక్తి తిరుగుబాటు చేశాడని ఉందా, ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేశారని ఉందా? ఇజ్రాయేలీలు. ఎట్లనగా యూదా గోత్రంలో జెరాహు మునిమనుమడును జెఫ్తి మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. ఆకాన్ మీద కోపం వచ్చిందని ఉందా, ఇజ్రాయేలీల మీద కోపం వచ్చిందని ఉందా? మరి ఇదే సంఘటన మరి యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఉంది. ఒకసారి చదవడమ్మా. ఈ సంఘటనని జ్ఞాపకం చేసుకుంటున్నారు. 22వ అధ్యాయం యెహోషువ గ్రంథం 20వ వచనం చదవండమ్మా. జెరాహు కుమారుడైన ఆ, ఆకాను ఆ, శపితమైన దాని విషయంలో తిరుగుబడినప్పుడు ఆ. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మీదికి కోపం రాలేదు. సర్వ సమాజం మీదికి కోపం రాలేదా? ఎందుకంటే దేవుడు దేశంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. మరి ఎజ్రా గ్రంథంకి మనం వద్దాం. ఎజ్రా చాలా నీతిమంతుడు, భక్తిపరుడు, ఆజ్ఞలకి లోబడే వ్యక్తి, పవిత్రమైన జీవితం జీవించే వ్యక్తి. ఆయన కబురు వచ్చిందంట. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదివితే అన్య స్త్రీలని కొంచెం మంది యూదులు పెళ్లి చేసుకుంటున్నారని కబురు వచ్చింది. ఎజ్రా స్పందన ఎలాగుండిందో చూద్దాం. ఈ సంగతులు సమాప్తమైన తరువాత ఉమ్, పెద్దలు నా యొద్దకు వచ్చి ఉమ్, ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యోబూసీయులు, అమ్మోనీయులు, ఉమ్, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమ్మోనీయులు అను దేశపు జనులలో నుండి ఉమ్. తమను తాము వేరుపరచుకొనక వారు చేయి అసత్యమైన కార్యములను తామే చేయొచ్చు ఆ, వారి కుమార్తెలను పెళ్లి చేసి అయ్యయ్యో వాళ్ళ కుమార్తెలను పెళ్లి చేసుకుంటున్నారంట. ఆ, కుమారులను తీసుకొనుచు ఆ, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ, ఆ దేశపు జనులతో కలిసిపోయిన వారైంది. ఆ. ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండినని చెప్పి అరే ఎజ్రా ఈ కబురు వినంగానే ఎలాగ స్పందిస్తున్నాడో చూద్దాం. నేను ఈ సంగతి విని ఆ, నా వస్త్రమును పైదుపట్టి చింపుకొని అరే వస్త్రము బయటపట్టి చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చున్నాను. అరే విభ్రాంతి పడి కూర్చున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న, ఎజ్రా పాపం చేసిండమ్మా? ఆయన అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడా? లేదే. మరి ఎందుకు ఎజ్రా ఇలాగ స్పందిస్తున్నాడు? ఆయన బాగా తెలుసు దేవుడు దేశంతో నిబంధన కుదిరించుకున్నాడు. వేరే ఇజ్రాయేలీలు పాపం చేస్తే కూడా దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు. ఆర్ యు అండర్స్టాండ్? మా జస్ట్ ఉపమాన రీతిగా నేను చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఇజ్రాయెల్ దేశం కంటే పెద్దది. ఓకే, సో ఈ తెలంగాణ రాష్ట్రం చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఆయన కోరుకుంటే, అరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నా మాటలు విని వాళ్ళ మేలు కొరకే నా మాటలు విని జీవిస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది అని ఆశిస్తే రేవంత్ రెడ్డి గారు ఏమైనా తప్పు ఉందా? లేదు. అరే రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉంటే దేవాది దేవుడు, రాజాది రాజు, చిన్న ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అందరు ప్రజలు ఆయన మాటలకు లోబడాలని ఆశిస్తే దేవుళ్ళు ఏమైనా తప్పు ఉందా? లేదు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎక్కడెక్కడి నుంచి వచ్చిరమ్మా వీళ్ళు? 16 ప్రాంతాల నుంచి వచ్చారు. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయలేదు. కానీ పేతురు ప్రసంగం సారాంశం ఏంటంటే, యూదులారా మెస్సయ్యని దేవుడు మీ మధ్యన పంపించిండు, మీరు మెస్సయ్యని తుణీకరించి చంపివేసేశారు. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు, దానికి మేము సాక్షులము. ఇజ్రాయేలీలారా మీరు మెస్సయ్యని తుణీకరించడమే కాదు చంపారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందా ఆ మాటలు? తీయండి 35, 36. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 35, 36. చదవండి అమ్మా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 35, 30. ఆ, ఆ, ఆ. మీరు సిలువ వేసిన యేసు. అరే ఈ 16 ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు యెరూషలేములో బహుశా ఆ టైంలో లేరు కావచ్చు. మీరు సిలువ వేసిన యేసు. అరే ఇజ్రాయేలీలందరూ రూఢిగా ఈ విషయం తెలుసుకోండి. హృదయములో నొచ్చుకొని చాలమ్మా.
ఇప్పుడు మీకు అర్థమైందా? వాళ్ళు బహుశా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయలేదు, కానీ వీళ్ళు భక్తి గల యూదులకు తెలుసు దేవుడు దేశంతో నిబంధన కుదిరించుకున్నాడు. వేరే యూదులు వాళ్ళు పరిసయ్యులు అయి ఉండొచ్చు, శాస్త్రులు అయి ఉండొచ్చు, సదుకీయులు అయి ఉండొచ్చు, ఈర్ష్య బట్టి ప్రభుకి విరోధంగా ప్లాన్లు వేసి ఆయనను సిలువ వేసి ఉండొచ్చు. బహుశా వీళ్ళు వేయలేదేమో, కానీ దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు కాబట్టి యూదుల్లో ఎవరు పాపం చేసినా సరే దేవుడు లెక్కలు అడుగుతాడని వీళ్ళకి తెలుసు కాబట్టి అయలారా ఇప్పుడు మేమేమీ యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించండి, అప్పుడు మీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి. అంటే వేరే యూదులు చేసిన పాపంకి వీళ్ళు కూడా లెక్కలు ఇచ్చుకోవాలి కదా, మీ పాపం క్షమించబడతాయి, పరిశుద్ధాత్మ అనే వరం మీరు కూడా ఉండదు. ఇప్పుడు అర్థమైందా? జూయిష్ పర్స్పెక్టివ్ నుంచి మనం చూడకుండా ఉంటే పెంతెకోస్తు పండుగ మనకు అర్థం కాదు క్రైస్తవులంగా. మరీ చెప్తున్నా, ఎందుకు ఇంత లోతులో నేను వెళ్ళి అన్ని ప్రసంగించాలి? అది అండర్స్టాండింగ్. యూదుల కన్ను దృష్టి నుంచి మనం చూడకుండా ఉంటే పెంతెకోస్తు పండుగ మనకు అర్థం కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు మనకు టైం లేదు, జస్ట్ నేను క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో జస్ట్ 2 తీసుకుంటాను, ముగించేస్తున్నాను, ఎందుకంటే టైం అయిపోతుంది. నేను వచ్చే నెల వచ్చినప్పుడు వేరే దాని గురించి కూడా నేను చెప్తాను. ఓకే, టార్గెట్. మా శిష్యులను పిలిచినప్పుడు ప్రభువారు ఏమన్నారు? మిమ్మల్ని నేను మనుషులు బట్టే జాలులుగా చేస్తాను. సర్వజ్ఞాని అయిన ప్రభు వల ఎక్కడ వేసేటట్లు చేస్తాడు? చేపలు ఎక్కువగా ఉన్న చోటన, చేపలు లేని చోట వేయమంటాడా? ఎక్కువ చేపలు ఉన్న పెంతెకోస్తు పండుగ యూదులు అందరూ వస్తున్నారు అక్కడ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరి మధ్యలో ఫస్ట్ సువార్త బోధింపబడింది? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం తీయండమ్మా. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మొదట్లో యూదునికి మొదట్లో ఎవరి మధ్యన సువార్త బోధింపబడింది? ఇక్కడ కూడా టార్గెట్ స్మాల్ అండ్ వన్. ఇజ్రాయెల్ దేశము ఒక దేశం, చిన్న గుంపు, అంటే ప్రపంచంతో పోలిస్తే చిన్న గుంపు, ఒక దేశం. దాని తర్వాత అన్యుల మధ్యన సువార్త వెళ్ళింది. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎవరి మధ్యనమ్మా? ఫస్ట్ ఎక్కడ చదువుకున్నాం కదా, మొదట్లో యూదులు, దాని తర్వాతనే అన్యులు. ఇప్పుడు సైన్స్, జాగ్రత్త వినండి. రక్షణ లేని వాళ్ళ మధ్యనే సువార్త బోధించినప్పుడు సైన్స్ ఉంటుంది. యూదులు ఇంకా రక్షణ పొందలేదు కదా అప్పటి వరకు. వాళ్ళు ఇంకా యూదులు అయి ఉన్నారు, క్రైస్తవులు అవ్వలేదు. సో ఏమైంది? 14వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 22వ వచనం. 22 1 కొరింథీ 14:22. అందుకే అన్య భాషల్లో అపోస్తులు బోధించటము మనం చూస్తున్నాం. అది కూడా యోయేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం మనం చదివితే, పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద కొమ్మరింపబడతాడు, అందరు కూడా ప్రవచిస్తారు. ఆ ప్రవచన నెరవేర్చబడింది పెంతెకోస్తు దినంన. వీళ్ళు ఇంకా రక్షణ పొందలేదు కాబట్టి సూచనలు కనిపిస్తేనే, జాగ్రత్త వినండి, సూచనలు కనిపిస్తేనే వాళ్ళు ఆకర్షింపబడతారు. దాని తర్వాత యూదులకు ఎనివే లేఖనం తెలుసు కాబట్టి, జాగ్రత్త వినండి, లేఖనం వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎక్కడ యూదులు ముందు అపోస్తులు సువార్త బోధించినా సరే ఏం చేసేవారు అని అంటే, లేఖనంని ఆధారం చేసుకొని, దాంట్లో ఉన్న ప్రవచనాలను ఆధారం చేసుకొని యేసువే మెస్సయ్య అని రుజుపరిచేవారు. అరే, ఈ ప్రవచనాలన్నీ ఉన్నాయి కదా, మీరు కంఠస్థం చేసుకున్నారు కదా, అది నెరవేర్చబడుట మేము చూసాం, దానికి మేము సాక్ష్యం. ఆర్ యు అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు అన్యుల మధ్యన వెళ్తే లేఖనం ఉండదు. అన్యుల మధ్యన వెళ్తే లేఖనం ఉంటుందామా? ఎటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు అపోస్తులు చేశారు అని అంటే, పౌల్ భక్తుడు హ్యాండ్ కర్చీఫ్ని ముట్టుకున్నా సరే ప్రజలకి స్వస్థత ఎఫెసీ పట్టణంలో కలిగిందంట. హ్యాండ్ కర్చీఫ్ ముట్టుకున్నా సరే. ఎందుకు? అక్కడ లేఖనంని వాడి బోధించడానికి వీలు కాదు, ఓన్లీ సూచనలే రుజువుపరచబడతాయి. యేసు సజీవుడైన దేవుడు, అపోస్తులు దేవుని రాయబారులు అని ఎక్కడ రుజువుపరచబడుతుంది?
ఎలాగ రుజువుపరచబడుతుంది? అన్యుల మధ్యన అద్భుతాలు జరుగుతాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కానీ ఇక్కడ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. అపోస్తులుగా సువార్థికులుగా పిలువబడిన వాళ్ళకి పరిశుద్ధాత్మ వరాలు కూడా పిలుపు తగ్గట్టు ఉంటుంది. అలాగే కాపరి ఉన్నాడు. కాపరి అన్యుల మధ్యన పరిచర్య చేస్తాడా? తోడు క్రైస్తవుల మధ్యన చేస్తాడా? తోడు క్రైస్తవుల మధ్యన చేస్తాడు. ఆయనకి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, లోతైన మర్మాలు తెలుసుకునే ఆ వరము, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? పిలుపు తగ్గట్టు వరాలు ఉంటాయి. అందుకే నేను వాడింది ఏంటి? సైన్స్. ఇక్కడ నేను రాయలేదు. సైలెంట్ అండ్ సౌండ్. సౌండ్ అంటే తేటగా కనిపించేది, సైలెంట్ అంటే నిశ్శబ్దంగా జరిగేది. పాస్టర్ గారు మీ సంఘంలో లోతైన మర్మాలను బయటికి తీసుకొని వచ్చి అప్పటి వరకు మీరు గ్రహించని విషయాలను బోధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే అది చేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ అది ఏదో అద్భుతం చేసినట్టుగా అనిపించదు. క్యాన్సర్ వ్యాధి పేషెంట్ మంచిగా అయిపోయినట్టుగా అనిపించదు. దయ్యాల చేత పీడింపబడే వాళ్ళు స్వస్థత పొందేటట్లు కనిపించదు. కానీ అది కూడా పరిశుద్ధాత్మ కార్యము నిశ్శబ్దంగా జరుగుతుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈరోజు క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో మనం చూసింది ఏంటి? ఫస్ట్ ఎవరి మధ్యన సువార్త బోధింపబడిందమ్మా? యూదులు, తర్వాత అన్యులు. సో యూదుల మధ్యన ఎక్కువ వరకు ఆ మొదటి దినము అది జరిగింది. అన్య భాషల్లో వీళ్ళు మాట్లాడారు. దాని తర్వాత మనం చూస్తే అపోస్తులందరూ కూడా వాక్యం మీద ఆధారం పడి సువార్త బోధించడం మనకి కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ అన్యుల మధ్యన అపోస్తులు వెళ్ళినప్పుడు సూచనలు కనిపించాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దాని తర్వాత మనం వచ్చే నెల చూద్దాము. నేను ఇది మాత్రం మీకు చూపిస్తున్నాను. ఇది నేను ఇక్కడ ఇచ్చిపెట్టేసి వెళ్తాను. జిరాక్స్ కాపీస్ కూడా తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు సంఘం జన్మంలో ఉన్న సామాన్యమైన విషయం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు అందరు కనిపిస్తున్నాడా? మరియా పట్ల అద్భుత కార్యం చేయటము, యేసు జన్మించటం. అపోస్తుల పట్ల గొప్ప కార్యం చేయటము, సంఘము జన్మించడం. ఆర్ యు సీయింగ్ ఆల్ క్లియర్ సిమిలారిటీ? పరిశుద్ధాత్మ కార్యం మరియా పట్ల జరిగింది కాబట్టి పెళ్లి కుమారుడైన యేసు జన్మించాడు. అద్భుత కార్యం అపోస్తుల పట్ల జరిగింది కాబట్టి 3000 మందితో సంఘము జన్మించింది. సో రోమన్ క్యాథలిక్స్ చాలా సాడ్. మేరీ మీద ఫోకస్ చేసి జీసస్ మీద ఇచ్చిపెట్టేస్తారు. ప్రొటెస్టెంట్స్లో కొన్ని డినామినేషన్స్లో ఓన్లీ అపోస్తుల మీద ఫోకస్ చేసి 3000 మందిని ఇచ్చిపెట్టేస్తారు. అంతకి 3000 మంది గుంపులనే మనం ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం 3000 మంది గుంపులు ఉన్నామనే విషయం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే అపోస్తుల సాక్ష్యం ఏంటి? మేము యేసుని చూచితిమి, తాకితిమి, వింటిమి. 3000 మంది సాక్ష్యం ఏంటి? మా విశ్వాసం సువార్త వినటం వల్ల వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఆ గుంపులో ఉన్నాం. అది శ్రేష్టమైన గుంపు, 3000 గుంపు. ఓ తోమా, నువ్వు నా సూచనలు చూసి నన్ను నమ్ముతున్నావా? చూడకుండా నమ్మిటోడు నీకంటే గొప్ప అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో కొన్ని ప్రొటెస్టెంట్ డినామినేషన్స్ ఉన్నాయి, భయంకరమైన డినామినేషన్స్. వాళ్ళ దగ్గర నుంచి దూరం ఉండండి. నేను పేరు పెట్టి చెప్పట్లేదు. మీరు అన్య భాషల్లో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు మీలో వచ్చాడు అని చెప్తారు వాళ్ళని నమ్మకండి మీరు. ఎందుకంటే ఈ 3000 మంది జీవితంలో నిశ్శబ్దంగా వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఫలం కనిపించింది, వరం కాదు. సో ఇప్పుడు కూడా ఎవరెవరు రక్షణ పొందుతున్నారో వాళ్ళ జీవితంలో ఫస్ట్ ఫలమే కనిపిస్తుంది. వరం వాళ్ళు నమ్మకంగా ప్రభుని వెంబడించి ప్రమోషన్ పొందినప్పుడు వరం కనిపిస్తుంది. వాళ్ళని అపోస్తులుగాను కాపరిగాను వాడేటప్పుడు వరాలు ఇచ్చి వాడుకుంటాడు. సో మనం 3000 మంది గుంపులోనే ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 3000 మంది గుంపులో ఏమేమి జరిగిందో అదే 2026లో కూడా మనకి కనిపిస్తుంది. అపోస్తుల జీవితంలో ఏం జరిగిందో అది మనకి ఇప్పుడు కనిపించదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ సాక్ష్యం ఏంటి? మేము చూచితిమి, వింటిమి, తాకితిమి. కానీ వీళ్ళ సాక్ష్యం ఏంటి? మా విశ్వాసం వినటం వలన వచ్చింది. వీళ్ళ జీవితంలో ఫస్ట్ ఏం కనిపించింది? ఫలము. పరిశుద్ధాత్మ ప్రేమ, ధారాళమైన మనసు, ఆస్తి అమ్మి వేసి వాళ్ళ మధ్యన ఉన్న పేదలకు ఇచ్చేస్తున్నారు. దాని తర్వాతనే నమ్మకంగా ప్రభుని వెంబడించిన తర్వాత వాళ్ళకి వరాలు ఇచ్చి దేవుడు సేవకులుగా వాడుకున్నారు. ఇంకా ఎన్నో మర్మాలు ఉన్నాయి. వచ్చే నెల మనము పరిశుద్ధాత్మ గురించి వేరే ఎన్నో విషయాలు మనము తెలుసుకుందాం. ఓకే, ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికి అర్థమైందా? చిన్న ప్రార్థన చేసి